హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది డోర్ మ్యాట్. దీన్ని చాలా చోట్ల డోర్ మ్యాట్ గా ఉపయోగించడం మీరు చూసి ఉంటారు. కొద్ది మంది మాత్రమే దీన్ని ఫుట్ మ్యాట్ గా వాడతారు. ఎక్కడ వాడుతుంటారంటే కిచెన్ లో వాడుతూ ఉంటారు. ఇలా వంట చేసేటప్పుడు ఫుట్ మ్యాట్ మీద నిలబడి వంట చేయాలి. రైస్ కానీ, చపాతీ కానీ, కర్రీ కానీ చేయడానికి కనీసం 1 అవర్ టైం తీసుకుంటుంది. ఈ 1 అవర్ మనం ఫుట్ మ్యాట్ మీద నిలబడి వంట చేస్తే ఈ ఫుట్ మ్యాట్ మీద ఉన్నటువంటి బుడిపలు మన పాదాలకు ఒత్తిడి కలిగించి ఆక్యుప్రెషర్ లాగా ఉపయోగపడి పాదాల నుంచి పై వరకు బ్లడ్ సర్క్యులేట్ కావడానికి ఉపయోగపడుతుంది. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, చెప్పులు లేకుండా బేర్ ఫుట్తో మట్టిపై నడిస్తే ఇసుక రేణువులు, చిన్న చిన్న రాళ్ళు పాదాలకు గుచ్చుకొని ఒత్తిడి కలిగించి పాదాల నుంచి పై వరకు రక్త ప్రసరణ జరగడానికి ఉపయోగపడుతుంది. పాదాల నుండి తల పై వరకు నర్వస్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుంది. హౌస్ వైఫ్స్ కి బయట నడిచే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం ఇక్కడ ఫుట్ మ్యాట్ మీద నిలబడి వంట చేస్తే 1 గంట సేపు మీ పాదాలు సున్నితంగా ఒత్తిడికి గురవుతూ టాప్ టు బాటమ్ బ్లడ్ సర్క్యులేషన్ కావడానికి ఉపయోగపడుతుంది. అలాగే సింక్ దగ్గర అంట్లు తోముతూ ఉంటాం. కనీసం 10-15 నిమిషాలు మన పాదాలకు ఆక్యుప్రెషర్ కలుగుతుంది. దీనివల్ల ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చు. సో గైస్, ఫుట్ మ్యాట్ ని నేను చెప్పినట్లు కిచెన్ దగ్గర కానీ సింక్ దగ్గర వాడినట్లయితే పాదాల నొప్పులు, మోకాల నొప్పులు తగ్గడమే కాకుండా బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అయ్యి మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ టిప్ ని వారం రోజులు వాడి చూడండి. మీ ఆరోగ్యంలో ఉండే తేడా మీకు తెలుస్తుంది. ఇది ఇలా కంటిన్యూ చేస్తే మీ ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. లైక్, సబ్స్క్రైబ్, షేర్.